పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న టైంలో భారత్ శాంతి అభివృద్ధి మార్గంలో ముందుకు వెళ్తోందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యుద్ధ వాతావరణంలో పలు దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు కిషన్ రెడ్డి. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి. ఇక ఉగాది సందర్భంగా దేశం శాంతి సుభిక్షంగా ఉండాలని శ్రీనివాసుని కోరుకున్నానని చెప్పారు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన దేశంలో శాంతి అభివృద్ధి ఈరోజు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా మనము ముందుకెళ్తా ఉన్నామో మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలు కానీ లేక చాలా సేఫ్ జోన్ అనుకున్నటువంటి అరబ్ కంట్రీస్ కానీ ఏ రకంగా ఈరోజు ఉద్రిక్త వాతావరణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచమంతా కూడా ఈరోజు వార్ జోన్లో ఉంటే భారతదేశం ఏకైక దేశం ఈరోజు సేఫ్ జోన్లో ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి జోన్లో ఉంది, డెవలప్మెంట్ జోన్లో ఉంది, మరి శాంతికి సంబంధించినటువంటి జోన్లో ఈరోజు భారతదేశం ఉంది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి ఏ రకంగా అనేక ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ కూడా మన దేశము 140 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసము కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏ రకంగా పరిపాలిస్తున్నారో, ఏ రకంగా సమస్యలను పరిష్కరించుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా మరి మంచి పాడి పంటలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ఉండాలని ఉగాది పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని మరింత సమర్థవంతంగా పరిపాలించే విధంగా ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి శక్తినివ్వాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.